తెలంగాణ రాష్ట్ర మంత్రిగా హజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందు ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అయితే హజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడిచినా ఏ శాఖ కేటాయించలేదు. తనకు హోంశాఖ కావాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింకు హోంశాఖ ఇచ్చిందని, ఇప్పుడు తనకు కూడా హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని హజారుద్దీన్ పట్టుబడుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏఐసీసీ ముఖ్యుల ద్వారా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. అయితే కొత్త మంత్రి హజారుద్దీన్కు క్రీడలు, మైనార్టీ సంక్షేమం, అవసరమైతే మరో శాఖ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రతిపాదించినట్టు సమాచారం. దీనికి హజారుద్దీన్ విముఖంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో శాఖల కేటాయింపు ఆగిపోయిందని సమాచారం. పార్టీలో అనేక మంది ముఖ్యులు ఉన్నారని, సామాజిక సమీకరణాలు, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ ఇవ్వడం కుదరదనే చర్చ జరుగుతుందని తెలిసింది. ఈ క్రమంలోనే శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో హజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారని మైనారిటీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి వచ్చినా ఇంతవరకు ఏ శాఖ కేటాయించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ వీలైనంత త్వరగా శాఖ కేటాయించి సరికొత్త చర్చకు ఆస్కారం లేకుండా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని, ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కేటాయించారనే విషయాన్ని మైనార్టీ వర్గాలకి తీసుకెళ్లాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, వాణిజ్య పనులు తదితర కీలక శాఖలు ఉన్నాయి. హజారుద్దీన్కు ఇష్టమంటున్న క్రీడా శాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద ఉంది. మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది. వారిద్దరి నుండి ఆ శాఖలను తొలగించి హజారుద్దీన్కు కేటాయించే ఛాన్స్ ఉన్నది. శాఖలు కోల్పోయే మంత్రులకు ఇతర శాఖలు కేటాయించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరి ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుంది? మరి ఆ నిర్ణయానికి మరి కేబినెట్ మంత్రులు కూడా ఆసక్తి చూపుతారా? దానికి మరి ఆయన నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తారని మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన శాఖలు అయితే ఉన్నాయి. ఒకటి హోంశాఖ, ఇంకోటి విద్యాశాఖ, ఇంకోటి కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన 3 శాఖలు ఉన్నాయి. ఈ 3 శాఖల్లో గతంలో బీఆర్ఎస్ సర్కార్ అయితే మాత్రం మైనారిటీలకైతే మాత్రం అక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హోంశాఖ ఇచ్చింది. ఆ శాఖను మైనారిటీలకు ఇవ్వడం ద్వారా ఇటు హైదరాబాద్లో మంచి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చినట్టు ఉంటుంది, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యక్తికి కూడా ఒక కీలకమైన శాఖ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఉంటుంది. తద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ అంశాన్ని తీసుకెళ్లి కూడా అధికారం ఒకవేళ జిహెచ్ఎంసీ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉంటుందని కూడా ఇటు మైనార్టీ వర్గాలు అయితే మాత్రం పార్టీ నేతలకైతే సూచిస్తున్నాయి. మరి ఈ సందర్భంలో ఆయనకు ఏ శాఖ ఇస్తారనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు అయితే మాత్రం ఇదే విషయాన్ని హజారుద్దీన్ అడిగినప్పుడైతే మాత్రం నాకు ఏ శాఖ ఇచ్చినా పర్లేదు, ఈ శాఖ ఆ శాఖ కావాలని అలాంటిది ఏం లేదు, నేను ఎలాంటి ప్రతిపాదన పెట్టలేదు, నేను ఏమి కోరుకోవట్లేము, ఏ శాఖ ఇచ్చినా నేను స్వీకరిస్తాను, తప్పకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను. కొంతమంది కావాలని నాపై మాత్రం ఇటు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ఎల్ అయితే మాత్రం నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నాకైతే మాత్రం మంత్రి పదవి ఇచ్చింది. దీనికి అధిష్టానానికి అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కూడా చెప్పారు. మరి చూడాలి, జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకున్న సందర్భంలో ఒకవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ఏ శాఖ కేటాయిస్తారు, ఆ శాఖ కేటాయించిన నేపథ్యంలో మరి ఎలాంటి ఫలితాలు ప్రభావాలు ఉంటాయనేది మాత్రం రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ ఉంది. మరి హోంశాఖ ఇస్తారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న చర్చ ప్రకారం మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం ఆయన మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మైనారిటీ సంక్షేమం ఇస్తారు. అలాగే ఆయన క్రికెట్ అలాగే క్రీడల బ్యాక్గ్రౌండ్ ఉంది, అత్యున్నత స్థాయిలో క్రికెట్ ప్లేయర్గా ఆయనకు పేరుంది కాబట్టి క్రీడా శాఖ కూడా ఇస్తే బాగుంటుంది. రెండింటికి న్యాయం చేసినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ 2 శాఖల దగ్గర ఉన్నాయో, అడ్లూరి దగ్గర వాకిటి దగ్గర ఉన్నాయో వాళ్ళ శాఖలు ఈయనకి ఇచ్చిన సందర్భంలో ఇంకా మరే శాఖలు ఇతర మంత్రుల దగ్గర
శాఖలు ఉన్నాయిగా ఆ శాఖలను కూడా వాళ్ళకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో అయితే ఈ విషయానికి క్లారిటీ రావద్దు. గతంతో పోలిస్తే మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. ఇంతకుముందు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మంత్రిత్వ శాఖలు అయితే మాత్రం కేటాయించే వరకు మరి అజారుద్దీన్ విషయంలో మాత్రం మరి సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సస్పెన్స్ అనేది జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు కొనసాగుతుందా, ఇవాళ రేపు ఈ 2-3 రోజుల్లో క్లియర్ అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ శాఖల విషయంలో ఏమైనా తేడా వచ్చినా అది ఓటింగ్పై కానీ ఏమైనా అజారుద్దీన్ కనుక అసంతృప్తి వ్యక్తం చేస్తే ఏమైనా పార్టీ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా మరోవైపు నడుస్తుంది. మొత్తానికైతే మరి చూడాలి. మంత్రి అజారుద్దీన్గా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఏ శాఖ ఆయనను వరిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మైనారిటీ క్రీడలా, లేకపోతే హోంశాఖనా, లేకపోతే అనూహ్యంగా విద్యాశాఖ కూడా ఆయన చేతిలో పెట్టే అవకాశం ఉందా, లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ కూడా చేతిలో పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఇతర మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న ఒక శాఖను ఈయనకిచ్చి మరి ఏమన్నా షఫుల్ చేసే అవకాశం ఉందా అని మాత్రం మరికొద్ది రోజుల్లో లేదా గంటల్లో క్లారిటీ రాబోతుంది.